హాయ్ అండి. నమస్తే అండి. చూస్తున్నారు కదా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దారుణాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న గులకరాయి డ్రామా. ఈ డ్రామా వలన యాక్చువల్గా లాభం జరిగేది ఎవరికి? ఆయన చనిపోతే నిజంగా ఆయన చంపేద్దామని చెప్పి కనుక గులకరాయితో కొట్టుంటే లాభం జరిగేది ఎవరికి? నెక్స్ట్ ఆయన శ్రీమతి గారు భారతిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్ ఇది మనం ఏంటంటే మీరు అడుగుతున్నారు నెక్స్ట్ ఎస్ ఇదేమి ఇంకా అడుగుతున్నారు కాబట్టి తర్వాత ఎవరంటే వాళ్ళ వైఫ్, ఎందుకంటే ఇంకా కుటుంబ సభ్యులందరూ ఎవరు లేరు, లేదా అవినాష్ రెడ్డి. కానీ పేదల్ని, అమాయకుల్ని 200 ఇస్తాం జెండా పట్టుకోండి అని పిలుచుకొచ్చి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం వల్ల వడ్డెర కులస్తులు పాపం చాలా దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్న కుటుంబాలు వాళ్ళని తీసుకొచ్చి 200, 300 ఇస్తాం జెండాలు పట్టుకోండి జగన్ గారు వచ్చే వరకు అని చెప్పి వాళ్ళ చేత జెండాలు మోయించి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి కోడికత్తి సీన్ని అలాగే కేసులో ఇరికించి 5 సంవత్సరాలు నరకం చూపించారు కోడికత్తి సీన్కి. అలాగే వీళ్ళ బతుకులు కూడా చేయబోతున్నారని వాళ్ళ కుటుంబీకులు ఎలా ఆందోళన చెందుతున్నారో చూడండి, మీకు ఒక వీడియో వినిపిస్తాను. ఓకే అండి. మడిచికి 200 ఇస్తానంటే వెళ్ళి జెండా పట్టుకొని అక్కడ నుంచున్నంత మాత్రాన మా పిల్లగాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు రాళ్ళేసారు, రప్పలేసారు అని మూసేసారు అనమాట. మా పిల్లలు అసలు పని చేయరు. మేము అన్నమే తినేది, మేము కారం ముద్దలు పొద్దున్న ఎత్తే కారం వేసుకొని ముద్దలు తినేవాళ్ళం. పిల్లల్లో ఉన్న వాళ్ళని మడిచికి 200 ఇస్తాం, మగవాళ్ళకి 300 ఇస్తాను అనేసి ఇచ్చేసి అందరినీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ రోడ్డు ఎక్కిచ్చారు. మమ్మల్ని ఇంటికి 200 ఆడ మడిచికి 200, 300 ఇస్తానంటే పొలమంటే వెళ్ళారు. ఆ 200, 300 ఇవ్వకపోతే ఇళ్లలో ఉండేవాళ్ళు ఆడోళ్ళు, పిల్లలు కూడా ఇటు కాదు, ఇది జరిగేది కాదు. ఇదండి జరుగుతున్న దారుణం. చూడండి మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి సభలకి ఒక్కరు కూడా జనాలు రావటం లేదు, అందుకని డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నాడు. ఆ డబ్బులు ఇచ్చి పిలిపించుకునేదాన్ని మైనర్ పిల్లకాయలకి డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళు ఏ విధంగా మైనర్ పిల్లల పనుల్లో కూడా పెట్టకూడదు, అది చట్టరీత్యా నేరం. ఈరోజు మైనర్లు ఇదంటే పనికి వచ్చినట్టుగా పిలుచుకోబోతున్నారంటే ముందు ఆ ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి. ఎందుకంటే బాలల్ని పనులకి ఈ విధంగా పనిలాగా ఈ విధంగా చూపిస్తున్నాడు. రే నీ పైన ప్రేమతో రావాలి, అభిమానంతో రావాలి, డబ్బులు ఇచ్చేంది ఎలా ఎక్కడికి వెళ్తున్నావు? సమాజంలో ఈ ముఖ్యమంత్రి ఎంత దిగజారిపోయినాడు చూడండి. ఐప్యాక్ ఇచ్చే స్క్రిప్ట్లు, ఐప్యాక్ ఇచ్చే మనుషులు ఈ విధంగా తీసుకొని వచ్చి ఈరోజు ఒక అమాయకుల్ని బలి చేస్తున్నారు. మైనర్ పిల్లగాళ్ళండి వాళ్ళకేం తెలుసు? విచిత్రం ఏంటంటే రాయి వేసిందేమో వాళ్ళ పార్టీ వ్యక్తుల చేత డ్రామా రక్తి కట్టించడం కోసం రాయి వేయించుకొని ఈ 200 రూపాయల కోసం జెండా మోయటాకు వచ్చిన మైనర్స్ మీద కేసు బనాయించారు. అదే ఏంటంటే ఆ 200 కూడా ఇవ్వలేదంట. ఆ 200 కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఎంత మోసం, ఎంత దిగజారిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి పతనం తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకని ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడు డ్రామా రెడ్డి. ఎందుకంటే ప్రజలకు చేసిందేమీ లేదు గనుక, చెప్పుకునేదేమీ లేదు గనుక ఈరోజు దిగజారుడు రాజకీయానికి శ్రీకారం చుట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి నువ్వు చేయాల్సిందేంటి? ఈ 5 ఏళ్ళు చేసిందేంటి? ఇప్పుడు ప్రజలకు చెప్పుకోవాల్సిందేంటి? నువ్వు చెబుతున్నదేంటి? ఈరోజు డ్రామాలాడి మీ బిడ్డను చంపేస్తున్నారు. నిన్నెవరు ఎందుకు చంపుతారు? నీది రాక్షస చరిత్ర, రౌడీ చరిత్ర నీది. మీ తండ్రి ఎలా చనిపోయాడో ఎవరికి తెలుసు? మీ తండ్రిని చంపించారు అని చెప్పిన వ్యక్తికే నువ్వు రాజ్యసభకు పంపించావు. దీంట్లో అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి? మీ చిన్నాన్నని చంపేశారు, సిబిఐ ఎంక్వైరీ అన్నావు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నావు. మీ చిన్నాన్నని చంపించిన దోషిని పక్కనే పట్టుకో అన్నావు. దీన్ని బట్టి నువ్వు దోషుల్ని, రాక్షసుల్ని పెంచి ప్రోత్సహిస్తున్నట్టే కదా. నీలాంటి పాలకుడు రాష్ట్రానికి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీది నేర చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి పైన 2003లో గంగిరెడ్డి అనే వ్యక్తి, ఆ గంగిరెడ్డి అనే వ్యక్తి ఎవరికి సన్నిహితుడో, ఎవరు భోజనం పెట్టి ప్రోత్సహించారో ఆ గంగిరెడ్డిని రాష్ట్ర ప్రజలకు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ గంగిరెడ్డిని ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళాడు. అది చంద్రబాబు నాయుడు చరిత్ర. ఈరోజు సొంత చిన్నాన్నను కూడా చంపుకున్న చరిత్ర నీది. ఈరోజు అమాయకుల్ని బలి చేస్తున్నాడు. కోడికత్తి సీను అండి, ఒక దళితుణ్ణి ఒకప్పుడు బలిపశువుని చేశాడు. ఈరోజు ఒక బీసీని, వడ్డెర కులానికి సంబంధించిన ఒక బీసీని బలిపశువుని చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వార్థాల కోసం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను చేస్తున్నాడు. ఇతను అంటాడు మీటింగుల్లో, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే అర్థం కాల జనాలకి. ఏంటి నా బీసీలు, నా ఎస్సీలు అంటున్నాడు? వీళ్ళపైన అంత దమనకాండ జరిపించని ఈరోజు చూస్తే ఏమర్థమైందో తెలుసా? నా కోసం బీసీలని బలి చేస్తా, నా కోసం దళితుల్ని బలి చేస్తా అని చెప్తూ ఉన్నాడు ఇండైరెక్ట్గా. అది మనం ఈరోజు గ్రహించాల్సి వచ్చింది. ఎందుకంటే చూడండి, గతంలో కూడా అదేవిధంగా దళితుల్ని, ఇప్పుడు బీసీలని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలని నీ రాజకీయ స్వార్థం కోసం బలి చేస్తావు? ఎస్ అండి, ఇలా ఆయన రాజకీయ స్వార్థం కోసం బీసీలని, దళితుల్ని దారుణంగా హింసించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడం, ఇది చాలా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయండి. రాబోయే అతి కొద్ది రోజుల్లో రాబోతున్న ఎలక్షన్స్లో ఇటువంటి డ్రామా రాజకీయాలకి వీటికి తెరదించాలని చెప్పి ప్రజలను కోరుకుందామండి.
తప్పకుండా ఓకే అండి.